అఖిల భారత యోజన సమైక్య ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి పెదకాకాని వారి సౌజన్యంతో జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో జరుగుతున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పేద ప్రజలందరూ వినియోగించుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. గురువారం స్థానిక పాతగుంటూరులోని పార్క్ సెంటర్ వద్ద ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య అధ్యక్షతన జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరంలో జంగాల మాట్లాడారు. ఈ శిబిరానికి గుంటూరు నగరంలో ఉన్న ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిబిరంలో ప్రతి ఒక్కరూ కంటి శుక్లాలను చూపించుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ శిబిరంలో ప్రతి ఒక్కరూ మీ కుటుంబంలో ఉన్న పెద్దవాళ్లకు చిన్నవాళ్లకు ఎవరికైనాను కంటి సమస్యలతో ఉన్నా ఈ శిబిరం నందు ఉచితంగా కంటి పరీక్షలు చేయిస్తారని తెలిపారు. ఈరోజు శంకర కంటి హాస్పిటల్ యొక్క సౌజన్యంతో మన పేటలో ఉన్నటువంటి యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఈ శిబిరం జరుగుతూ ఉంది. ఇలాగే గుంటూరు నగరంలో జిల్లాలో అనేక ప్రాంతాల్లో శంకర కంటి హాస్పిటల్ వాళ్ళ యొక్క సహకారంతో క్యాంపులు నిర్వహించడం అనేది జరిగింది. తర్వాత ఒక్క విషయం మీకు ప్రధానంగా చెప్పేది ఏంటంటే, ఇవాళ మీరు ఏ కంటి హాస్పిటల్కి వెళ్ళినా కనీసం బాగా ఎక్కువ ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళకైతే 2 లక్షల దాకా ఉంది ఆపరేషన్. అసలు డబ్బులు లేవు అనుకునే వాళ్ళకి అమ్మ మీకు కాసేపు బాగా తక్కువలో తక్కువ అనుకున్నప్పుడు 30-40 వేలకి తక్కువ అసలు ఆపరేషన్ లేదు. పైగా శంకర హాస్పిటల్లో నిర్వహిస్తున్నటువంటి యువజన సమాఖ్య నాయకత్వం, పార్టీ నాయకత్వం, ముఖ్యంగా కాయల రామారావు గారు, అత్తా శ్రీనివాసరావు గారు, అలాగే యువజన నాయకులు అరుణ్ కుమారు, చైతన్య, ఇంకా 3వ డివిజన్ సెక్రటరీ వెంకటేశ్వరరావు, అట్లాగే మన నగర కార్యదర్శి కమ్మడి మాల్యాత్రి గారు, ఇలాంటి శిబిరాలు అనేక నగరంలో నిర్వహించడానికి తన ఇనిషియేటివ్ ప్రధాన కారణం. ఇక్కడ ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. ఇకనైతే 2 దాకా ఫుల్ బిజీగా ఉంటారు వాళ్ళు. అందుకని ఎక్కువసేపు ఉపన్యాసం చెప్పకుండా మీ కార్యక్రమంలోకి మీరు వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాం. పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు నగరం అంతా కూడా ఈ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో కూడా ఇక్కడ క్యాంపు నిర్వహించాం. ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉండబట్టి అఖిల భారత యోజన సమాఖ్య ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం. ఎవరైతే చూపు తక్కువగా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో వాళ్ళందరూ కూడా మనం ఆదుకోవాలని, వారికి మరి ఖర్చు లేకుండా ఈరోజు మరి హాస్పిటల్కి వెళ్ళి మీరు ఆడ ఓపీలు దాచుకొని చూపించుకొని ఎందుకు రావాలంటే రోజుల తరబడి టైం వేస్ట్ అవుతుంది. డబ్బులు కూడా మరి 15-20 వేలు ఖర్చు కూడా ఉంది. ఈ అన్నిటి నుంచి మీరు తగ్గించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ క్యాంపుకి మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి చైతన్య గారు, మరి అట్లాగే జిల్లా పార్టీ కార్యదర్శి అజయ్ కుమార్ గారు, స్థానిక నాయకులు ఉన్నాం. ఈ క్రమంగా ఈ రకంగా మరి అన్ని రకంగా కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే మరి ధర్నాలు ఊరేగింపులే కాకుండా స్థానిక ఉన్నటువంటి ప్రజల అవసరాన్ని బట్టి అవసరమైన సందర్భంలో మరి కమ్యూనిస్ట్ పార్టీగా మా పాత్ర మేము పోషిస్తూ ఉన్నాం. మరి రాబోయే కాలంలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మీ అందరూ కూడా సహకరించి మరి ఆ కార్యక్రమంలో పాల్గొని, మీరే కాకుండా మీరు వెళ్ళినా కూడా మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఉంటా కూడా వాళ్ళు కూడా పంపించండి. మధ్యాహ్నం వరకు వారు చెప్పిన టైం దాకా మరి పరీక్షలు చేస్తారు. అవసరమైన వాళ్ళందరూ కూడా ఆపరేషన్ చేసి మరి అక్కడి నుంచి కూడా ఇక్కడే దింపి మీకు ఖర్చు లేకుండా సమయం కూడా వృధా లేకుండా చేస్తున్నారు. కాబట్టి వారికి శంకర కంటి ఆసుపత్రి వాళ్ళకి, అట్లాగే అంధత్వ నివారణ సంస్థ ద్వారా ఈ క్యాంపు నిర్వహిస్తున్న వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.